ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మే నెల 19వ తేదీ నుంచి శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి శుక్రుడు కుంభరాశికే కాదు మొత్తం ద్వాదశ రాశుల వారికి శుక్రుడు 19వ తేదీ ఉదయం 8:42 వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మనం ఇక్కడ కుంభరాశి గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి కుంభరాశి నుంచి వృషభ రాశి చతుర్థ స్థానం అవుతుంది. ఈ కుంభరాశి నుంచి వృషభ రాశి చతుర్థ స్థానం కావటం వల్ల చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు కుంభరాశిలోకి వృషభ రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి శుక్రుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ప్రతి పనుల్లో కూడా మీరు సుఖం సంతోషం మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క స్నేహ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పరిచయం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆ స్నేహితుల వల్ల మీరు ఎక్కువగా లాభాలు పొందడానికి, మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు కానీ బహుమతులు కానీ మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే మీ పుత్రులతో కానీ మిత్రులతో కానీ మంచి హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వస్త్ర లాభం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయ అభివృద్ధి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల శుక్రుడు ఈ కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో అంటే చతుర్థ స్థానాధిపతి, చతుర్థ భాగ్యస్థానాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు 19వ తేదీ ఉదయం 8:40 నుంచి. కాబట్టి ఈ చతుర్థ స్థానం అంటే అది మాతృస్థానం. ఆ మాతృస్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా మీ తల్లిగారి ఆరోగ్యం ఏదైతే ఉందో అది ఆరోగ్యం ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అవుతుంది. తల్లిగారి ఆరోగ్యం నుంచి మీకు స్వస్థత లభిస్తుంది మీ తల్లిగారికి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే మీ కుటుంబ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడే కావటం వల్ల ఈ భాగ్యస్థానం అంటే ఖచ్చితంగా కూడా మీకు భాగ్యాన్ని కలిగించేది. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువుల నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వడానికి, ఆ విజయవంతమై వాటి ద్వారా మీరు ధనలాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మంచి సుఖాన్ని కూడా మీరు పొందుతారు. శయ్యా సుఖాన్ని కూడా మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా దాంపత్య జీవితం సంసార జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొత్త స్త్రీలతో కూడా మీకు పరిచయాలు ఏర్పడడానికి, కొత్త స్నేహాలు పెరగడానికి, ఆ స్నేహాలు పెరిగి మీ మధ్య బాండింగ్ పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది.
దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులు కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి తండ్రి సంబంధమైన బంధువులు కానీ, తండ్రి సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా వరకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రుడు మీకు చాలా యోగప్రదమైన మంచి ఫలితాలను ఇస్తాడు. చతుర్థ స్థానంలో కుంభరాశి వాళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోనే సంచారం చేయటం వల్ల వీళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చాలా సాఫిస్టికేటెడ్గా, అంటే కొంచెం లగ్జరీస్గా బతకడానికి, కళాత్మకంగా బతకడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల శుక్రుడు అయితే మాత్రం మే 19వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనం ఎవరైనా గోచార ఫలితాలను చూసుకునేటప్పుడు మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి కుంభరాశికి చెందిన జాతకులు మిగతా గ్రహాల యొక్క సంచారం ఎలాగుంది, ఆ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయో విషయాలు, అలాగే వాటి యొక్క దృష్టి వేట్ల మీద పడుతుందనే విషయం కూడా కంప్లీట్గా మీరు బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయినప్పటికీ కూడా శుక్రుడు మీకు మేలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా కుంభరాశి వాళ్ళు కనకదార స్తోత్ర పఠనాన్ని చేయటం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, ఇలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మరిన్ని అద్భుతమైన ఫలితాలు రావడానికి, మరింత వేగంగా మీకు ఫలితాలు రావడానికి, మరిన్ని సుఖ సంతోషాలు సొంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం కూడా ఒకటి ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు గ్రహస్థితి ఎలాగుందో దాన్ని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడున్న గ్రహస్థితిని, ప్రస్తుతం మారుతున్న గ్రహస్థితిని చూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రాశికి చెందిన జాతకులు మరి నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా చేయండి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.